టమోటా కన్నీరు పెట్టిస్తోంది. మదనపల్లె మార్కెట్లో కిలో టమోటా ధర ₹5 కూడా పలక్కపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పెట్టుబడి పక్కన పెడితే కూలి సైతం రాక పంటను పొలంలోనే వదిలేస్తున్నారు మరికొందరు రైతులు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఆరుగాలం కష్టపడి వేలకు వేలు పెట్టుబడి పెట్టి పండించిన టమోటా రైతన్నను నష్టాల్లోకి నెట్టేసింది. చేతికొచ్చిన పంటను కోసి అమ్మేందుకు వీలులేక కొందరు తోటలోనే వదిలేస్తుంటే కూలీలను పెట్టి కోయించినా గిట్టుబాటు ధర రావడం లేదని మరికొంతమంది రైతులు వాపోతున్నారు. మదనపల్లి మార్కెట్లో టమోటాకు ప్రస్తుతం ధర రాక రైతులు విలవిలలాడుతున్నారు. 3 ఏళ్లుగా టమోటా సాగు చేస్తున్నా సరైన ధర రాక తీవ్రంగా నష్టపోతున్నారు. 15 కిలోల బాక్స్ ధర కేవలం ₹75 పలుకుతుండడంతో పెట్టిన పెట్టుబడి కాదు కదా, కూలీ ఖర్చు కూడా వచ్చేలా లేదని వాపోతున్నారు. చిత్తూరు జిల్లాలోని పుంగనూరు, పలమనేరు, కుప్పం, పూతలపట్టు, చిత్తూరు నియోజకవర్గాల్లో అధిక విస్తీర్ణంలో టమాటా సాగవుతోంది. గతేడాది తెగుళ్లు, వైరస్ ప్రభావంతో దిగుబడులు తగ్గాయి. ఈసారైనా గిట్టుబాటు ధర లభిస్తే గత నష్టాన్ని పూడ్చుకోవచ్చని భావించి సాగు చేసిన రైతన్నలు మరింత అప్పుల్లో కూరుకుపోయారు. మదనపల్లె మార్కెట్ నుంచి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, చెన్నై, కోయంబత్తూరు, ఉత్తరాది రాష్ట్రాలైన ఢిల్లీ, పంజాబ్, మహారాష్ట్ర మార్కెట్లకు టమోటా ఎగుమతవుతోంది. నిత్యం 300 నుంచి 1000 టన్నుల వరకు ఇక్కడి నుంచి టమోటా ఎగుమతి చేస్తారు. 2 వారాలుగా నాణ్యమైన టమోటా కిలో ₹5 పలుకుతుండగా సెకండ్ గ్రేడ్ టమోటాకు కిలోకు రూపాయి కూడా రాని పరిస్థితి ఏర్పడింది. దీంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణలో సైతం టమోటా సాగు పెరగడంతో అక్కడి నుంచి టమోటాల కోసం వ్యాపారులు రావడం లేదు. బాక్సుకు రవాణా ఖర్చు కింద ₹20 చెల్లిస్తున్నారు. మార్కెట్లో 10% కమిషన్ తీసుకుంటున్నారు. అధికంగా టమోటా రావడంతో కోతలు చేసేందుకు మండి వాళ్లు బాక్సులు కూడా ఇవ్వడం లేదు. ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి మార్కెట్లకు తీసుకొస్తున్న టమోటాను చివరకు ఏం చేయాలో తెలియక అక్కడే పారబోసి ఉసూరుమంటూ రైతులు వెనుదిరుగుతున్నారు.